వరంగల్లోని ఓ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేకాట స్థావరంపై దాడి చేశారు పోలీసులు. కొత్తవాడలో పేకాట ఆడుతూ మాజీ ఎమ్మెల్యే దోనేపూడి రమేష్ బాబు, ప్రస్తుత కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ తో సహా పలువురు వ్యాపారులు పట్టుబడ్డారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి 3,68,000కు పైగా నగదు, 15 సెల్ ఫోన్లు, టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్లోని ఓ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేకాట స్థావరంపై దాడి చేశారు పోలీసులు. కొత్తవాడలో పేకాట ఆడుతూ మాజీ ఎమ్మెల్యే దోనేపూడి రమేష్ బాబు, ప్రస్తుత కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ తో సహా పలువురు వ్యాపారులు పట్టుబట్టారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి 3,68,000కు పైగా నగదు, 15 సెల్ ఫోన్లు, టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఇటు పేకాట స్థావరంపై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ లో కూడా చూస్తున్నాము, ఇటు భారీ సంఖ్యలో డబ్బు కూడా చేతులు మారినట్టుగా కనిపిస్తోంది. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? నిన్న ఒకే చోటుసారి 2 చోట్ల అటు వరంగల్ మట్టెవాడ పిఎస్ లిమిట్స్, అదే విధంగా హనుమకొండ సుబేదార్ లిమిట్స్ లో 2 చోట్ల ఏకకాలంలో టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. ఇక వరంగల్ మట్టెవాడ పరిధిలో చేసిన దాడుల లోపల మాజీ ఎమ్మెల్యే 94లో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన దోనేపూడి రమేష్ బాబుతో పాటు మాజీ కార్పొరేటర్లు, రాజకీయ నేతలంతా కూడా 13 మంది కలిసి తన ఇంట్లోనే పేకాట ఆడుతుండగా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 3,60,000 క్యాష్, 15 మొబైల్ ఫోన్లు, అదే విధంగా ఈ క్యాష్ తో కొంత ట్రాన్సాక్షన్లు జరగడం ఇబ్బంది కాబట్టి నాణేల రూపంలో వాటిని మార్చుకొని ఒక కాయిన్స్, కలర్ కాయిన్స్ ద్వారా అక్కడ గేమింగ్ అయితే నిర్వహిస్తున్నారు. సో దీంతో 11 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు, ఆ ప్లేయింగ్ కార్డ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక మరో ఘటనలో హనుమకొండ జిల్లాలో జరిగినటువంటి టాస్క్ ఫోర్స్ రైడ్స్ లోపల 11 మందిని గేమింగ్ ఆడుతున్నటువంటి 11 మంది రాజకీయ నేతలు కూడా పట్టుకున్నాం. అందులో రాజిరెడ్డి ఇంట్లో ఆడుతున్నటువంటి కార్పొరేటర్లు 3 పార్టీలకు, అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి 1,27,650 రూపాయలు, మొత్తంగా ఒకే రోజు 5 లక్షల పైగా క్యాష్, కీలక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులను పట్టుకోవడం అయితే వరంగల్ జిల్లాలో సంచలనం అయితే రేపని చెప్పొచ్చు. ఇది ఏకంగా ఈ నాయకుల ఇండ్లలోనే ఈ విధంగా 20-30 మందిని తమ రాజకీయ సహచరులను పిలుచుకోవడం, అక్కడనే లక్షల్లో గేమింగ్ ఆడుతూ లక్షల లోపల వాళ్ళు బెట్టింగ్ చేస్తాం, ఈ అంశాలన్నీ కూడా టాస్క్ ఫోర్స్ సమాచారం రావడంతో తాళ్ల నిర్వహిస్తారు. ఇక ఏకంగా మాజీ ఎమ్మెల్యేనే ఈ యొక్క గేమింగ్ దందాకు తన ఇల్లే అడ్డాగా చేసుకొని ఒక క్యాసినో తరహాలో ఈ గేమింగ్ నడపడం అనేది సంచలనమైనటువంటి అంశంగా మారిన పరిస్థితి. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా దాదాపు లక్షల్లో బెట్టింగ్ జరుగుతుంది. అందులో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు కూడా పెరుగుతున్నాయి. సో ఇట్లాంటి వాటిని ఎవరు కూడా లక్ష్యం చేయొద్దు. ఎవరైనా సమాచారం వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలనుకుంటే పోలీసులు అయితే వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఈ యొక్క గేమింగ్ రహస్యంగా జరుగుతున్నటువంటి గేమింగ్లపై ఉక్కుపాదం అయితే మోపుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి రాజకీయ ప్రముఖుల ఫోటోలు మాత్రం ప్రచురించొద్దంటూ కూడా, ఎందుకంటే పరువు పోతుందనేటువంటి అంశంతో వాళ్ళ ఫోటోలు కూడా పోలీసులు రిలీజ్ చేయలేదు. మొత్తానికి అయితే రాజకీయ ప్రముఖులే ఈ కేసులో గేమ్లను తమ ఇల్లు ఆటగా నిర్వహించుకోవడం అయితే ఇప్పుడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే సంచలనం అయితే రేపింది. సప్తాజ్. రైట్, థాంక్యూ వేణు.